డాక్టర్ శ్రీధర విఠలం గారండి ఈజ్ ద నేషనల్ డైరెక్టర్ సర్వీసెస్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. మన తిరుపతి నుంచే ఉన్నారు. సార్ మాటలను విందాం. శ్రీధర్ సార్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అంటే దాదాపుగా 24 గంటల కంటే ఎక్కువ అయిపోయింది. అదే 24 గంటల కంటే ఎక్కువ అయిపోయింది. నిన్న గంపా సార్ వచ్చినప్పుడు మనకు ఒక స్టైల్ నేర్పించారు, క్లాప్స్ కొట్టడం, 1 2 1 2 3. అది మర్చిపోయాం. వావ్. స్క్రీన్ మీద ఒక చిన్న కొటేషన్ ఉంది. దాని మీనింగ్ ఇప్పుడు ఎవరు నాకు చెప్పాల్సిన పని లేదు, కానీ మీరు అర్థం చేసుకోండి చాలు. ఏముందో ఎవరైనా ఒకసారి మీ మనసుకు మీరు చదువుకోగలుగుతారా? ఏం లేదండి, ఇది ఉన్న ప్రతి సెషన్కి కూడా మీకు పనికొస్తుంది. యూ విల్ ఫర్గెట్. నిన్నటి నుంచి నడుస్తున్న దాదాపుగా ఇంతమంది అద్భుతమైన స్పీకర్లు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారో మీరు మర్చిపోతారు. మరి ఏం గుర్తుంటుంది? మీరు ఏం నేర్చుకున్నారో అది మాత్రమే గుర్తుంటుంది. అర్థమైందా? రెండింటికి తేడా. చెప్పడం అనేది మేము చెప్పేయచ్చు, బట్ మీరు ఏదైతే రిసీవ్ చేసుకుంటారో అది మాత్రమే గుర్తుంటుంది అనేది మొదటి స్లైడ్. రైట్. ఇంకొక క్వశ్చన్ ఇప్పుడు మీకు అందరికీ కూడా. నెక్స్ట్, ఇక్కడ ఒక ఏదో కనిపిస్తోంది, ఇది ఏంటి అనేది ఎవరైనా చెప్పండి చూద్దాం. ఓకే, లెట్ మీ టెల్ యూ, 13 అని మాత్రం చెప్తున్నారు. ఇంకోటి ఏమైనా అయ్యే అవకాశం? ఓకే, అయితే నాకు చిన్న క్లారిఫికేషన్. 13 అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, చేతులు అందరూ. 13 అనుకున్న వాళ్ళు ఓకే, అక్కడ రైట్. నౌ డౌన్ యువర్ హ్యాండ్స్. ఒకసారి చిన్న దీంతో చూద్దాం. ఇప్పుడు బి, ఆల్ఫాబెటికల్లో బి అనుకుంటున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, డౌన్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు ఇది మరి మెజారిటీ ఎలా తేల్చాలని కూడా తెలియట్లేదు. ఒక్క పని చేద్దాం. నెక్స్ట్, బి అన్న వాళ్ళు ఎవరు? క్లాప్స్ కొట్టండి మీకు. ఎక్సలెంట్. నెక్స్ట్, 13 అన్న వాళ్ళు ఎవరు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి మళ్ళీ. క్లాప్ ఫర్ యూ. ఏంటిది? నో, థ్యాంక్ యూ సో మచ్. ఏం మీకు చూశారు దీంట్లో అంటే, మరి మొదట్లో చూపించిన ఒక చిన్న ఫిగర్ అంటాను నేను దాన్ని. ఆల్ఫాబెట్ అనట్లేదు, నంబర్ అనట్లేదు, ఒక చిన్న ఇమేజ్ చూపించాను. దానికి మీరేమనుకుంటున్నారు? కొంతమంది 13 అనుకున్నారు, కొంతమంది ఆల్ఫాబెటికల్లో ఏబిబి అనుకున్నారు. ఇప్పుడు అల్టిమేట్గా దాని వాల్యూ దేని బట్టి వచ్చింది అనుకుంటున్నారు? ఏం లేదండి, దాని ముందు వెనక ఏముందో దాన్ని బట్టి దాని వాల్యూ వచ్చింది. కరెక్టా కాదా? ఎస్. అంటే సింపుల్. మీరెవరు అన్నది మీరు ఎవరితో పాటు గడుపుతారో వాళ్ళని బట్టి మీకు ఇమేజ్ వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అర్థమైతే మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ది ప్రిన్సిపల్ ఆఫ్ 5 అంటారు. అంటే యావరేజ్ ఆఫ్ 5 అని ఒక ప్రిన్సిపల్ ఉందండి. అంటే మీరు రోజులో ఎక్కువ శాతం, ఎక్కువ టైము ఎవరితో అయితే ఒక 5 మందితో గడుపుతారో వాళ్ళ యావరేజ్ మీరు అవుతారంట. అర్థమైందా? మీరు మెజారిటీ టైం ఎవరితో గడుపుతారు, ఎక్కువ టైము ఎక్కువ గడుపుతారో వాళ్ళ యావరేజే మీరు అవుతారంట. అంటే ఇప్పుడు మీరు డాలర్ సార్ తోటి గడిపారనుకోండి, బహుశా ఇలాంటి వాళ్ళతోటి గడిపారంటే మీ యావరేజ్ అంత పైకి వెళ్తుంది. లేదు, ఫ్రెండ్స్ తోటి మామూలుగా గడిపేస్తారంటే యావరేజ్ అక్కడే ఉంటుంది. కాబట్టి ఎవరితో గడుపుకోవాలా అన్నది మీరు డిసైడ్ చేసుకోవాలి, యూత్. ఓకే, సో ఇప్పుడు మేమంతా కూడా అంటే చదువుకున్న తర్వాత ఒకసారి ఇంపాక్ట్ లేక వచ్చిన తర్వాత మేము ఎవరితో గడపాలా అంటే ఇలాంటి సత్సంగం చేస్తూ ఉంటాం. మేము వాళ్ళతో చేస్తూ ఉంటే ఏమొస్తుంది? వాళ్ళ యావరేజ్ నేను అవుతున్నాను. సో ఇప్పుడు అద్భుతంగా మాట్లాడే సోను సార్ ఇంతమంది ఉన్నారు, వాళ్ళతో గడుపుతున్నాను కాబట్టి నేను కూడా మీ ముందు మైక్ తీసుకొని మాట్లాడే అవకాశం వస్తుంది. లేదు, నేను కూడా థ్యాంక్ యూ, ఒకరు క్లాప్స్ కొడుతున్నారు, మీరు కూడా కొడితే సంతోషిస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఒక్క సూత్రం అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు ఎవరితో గడుపుతారు అనేది యావరేజ్, అది చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఫేట్ డిసైడ్ చేస్తుంది. రీసెంట్గా ఎక్కడో చూసారు ఒక చిన్న సర్వేలో. ఆ సర్వేలో ఏమైందంటే, ఒక అతను కౌన్సిలింగ్కి వచ్చారు. నేను చాలా తక్కువ సంపాదిస్తున్నాను, ఎక్కువ సంపాదించాలి, ఏం చేయాలి అని ఎక్కువ అడుగుతూ వచ్చారు. ఆయన అడిగారు, నువ్వు మెజారిటీ టైం ఎక్కడ గడుపుతున్నావు, నీ ఖాళీ టైము టీకి ఎక్కడ పోతావు అన్నారు. ఏం లేదు సార్, మన సందు చివరిలో ఉన్న చిన్న బడ్డీ కొట్లో టీ తాగుతుంటాను అన్నారు. ఒక పని చేయి, ఒక నెల రోజుల పాటు కొంచెం ముందుకు వేసామంటే అక్కడ ఒక 3 స్టార్ హోటల్ ఉంది, 3 స్టార్ హోటల్కి వెళ్ళి టీ తాగేసరా అన్నారు. ఇంతే, కౌన్సిలింగ్కి ఏం చేయలేదు. ఇక్కడ బడ్డీ కొట్టు బదులే 3 స్టార్ హోటల్కి వెళ్ళేసి టీ తాగేస్తామన్నారు. 1 మంత్ తర్వాత వచ్చారు. అప్పటికే ఆయన ఆలోచన మారిపోయింది. సార్, నేను చాలా అద్భుతంగా వచ్చాను, ఇప్పటికే నేను దాదాపుగా 1 వీక్ వెళ్ళంగానే నాకు మంచి థాట్స్ వచ్చాయి, నేను బిజినెస్ మొదలు పెట్టాను, సో ఇప్పుడు ఆల్రెడీ ఈ 3 వీక్స్లో నేను ఇంత సంపాదించాను, ఇంత అద్భుతమైన పొజిషన్లో ఉన్నానన్నారు. ఏం మార్పు వచ్చిందండి? ఏం లేదు.
ఇక్కడ బడ్డీ కొట్లో టీ తాగుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరుంటారు? సినిమా కబుర్లు, క్రికెట్, గడిచిపోయిన క్రికెట్ గురించి మాట్లాడడము, 4 Cs అంటుంటాం మేము. సినిమా, క్రికెట్, సెల్ ఫోన్, చాటింగ్, 4 Cs. ఈ 4తోటి గడుపుతూ ఉంటారు ఇక్కడ బడ్డీ కొట్టు దగ్గర. సో కాబట్టి ఈయనేమని చెప్తున్నాను, మీరు ఎక్కువ టైం ఎవరితో గడుపుతారో వాళ్ళ యావరేజ్ మీరు. ఆయన ఆ రేంజ్లోనే ఉన్నారు. ఆయన ఎప్పుడైతే నువ్వు పక్కలో ఉన్న ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళి టీ తాగమని చెప్పారో, వెళ్ళినప్పుడు అక్కడొచ్చే వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారు? మంచి థాట్స్, మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు. దేని గురించి మాట్లాడతారు వాళ్ళు? సో నెక్స్ట్ వెంచర్ ఎక్కడ వేయాలి, లేదా నెక్స్ట్ బిజినెస్ ఏం స్టార్ట్ చేయాలి, ఫ్రాంచైజ్ ఎక్కడ ఇవ్వాలి, ఇలాంటి థాట్స్ ఉంటాయి. ఆ థాట్స్ వాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మన థాట్స్ కూడా మారిపోతాయి. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారో ఒక్కసారి క్లాప్స్ ద్వారా కొట్టి చూపించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఒక్క విషయం మీరు అర్థం చేసుకుంటే చాలండి. సో మీ చుట్టూ ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్క విషయం అర్థం చేసుకోండి. దీన్ని పీర్ ప్రెషర్ అంటారు, అంటే మా సైకాలజీ భాషలో. పీర్ ప్రెషర్ అంటే ఏం లేదండి, మీకు ఇష్టం లేకపోయినా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తే చేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్ పీర్ ప్రెషర్. అర్థం చేసుకోండి. మీకు మీ అమ్మా నాన్న ఒక స్థాయిలో పెట్టుంటారు. ఇప్పుడు నేను చెప్పే కొన్ని మాటలు కొంచెం కటువుగా ఉండొచ్చేమో, బట్ అర్థం చేసుకోండి దాని మర్మం ఏంటో. ఓకే, ఉన్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఉంటారు, మీకు ఇష్టం లేదు ఆ పని చేయడం, బట్ అయినా మీ ఫ్రెండ్స్ అంతా, అంటే నేను ఆ పని చేయకపోతే వాళ్ళు నన్ను ఈ గ్రూప్లో ఇంక్లూడ్ చేయరు, నన్ను ఎక్స్క్లూడ్ చేస్తారు అని చాలామంది చిన్న చిన్న పొరపాట్లతోటి మొదలుపెట్టి ఆ అలవాట్లు ఎక్కడికో వెళ్తూ ఉంటాయి. డూ యూ అండర్స్టాండ్? సో ఏ గ్రూప్తో మీరు కలుస్తున్నారు అని ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు యూనిక్. సో ఎవరో మిమ్మల్ని వెలివేస్తారు, మిమ్మల్ని గ్రూప్లో చేస్తారని పెట్టడానికి లేదు. ఎందుకంటే మీ అరచేతి రేఖలు ఉన్నట్లు వేరే ఎవరికీ లేదు. అలాంటప్పుడు ఎందుకండి వాళ్ళతో కలవడంత మాత్రాన మీకేమీ అవ్వదు. ఓకే, మామ ఏమైంది రారా, జీవితం అంటే అంతా అనుభవించాలా. ఈ మాట వింటూనే ఉంటారు కదా చాలామంది యూత్. పక్క వాళ్ళు చెప్పేది ఇదే, అవునా కదా? లైఫ్ అంటే అన్నీ అనుభవించాలా? ఎస్, నేను కూడా చెప్తున్నాను, అన్నీ అనుభవించండి. ఎందుకు ఊరికే మీరు ఊహించుకుంటున్న చెడు అలవాట్లు మాత్రమే అనుభవించాలి? ఎస్, అనుభవించండి. క్లాస్లో ఫస్ట్ వచ్చేది కూడా అనుభవించడమే కదా. ఫస్ట్ రండి. రోజుకి 8 గంటలు చదవడం కూడా అనుభవించడమే కదా, అది కూడా లైఫ్లో భాగమే కదా, దాన్ని అనుభవించండి. మంచి ఫ్రెండ్స్తో తిరగడం అనేది కూడా ఒక మంచి అనుభవమే. అలాంటివి చేసుకోండి. ఎందుకు వాలంటరీగా మన ఇష్ట ప్రకారము కోరి అలాంటి వాటికి ఎందుకు వెళ్ళాలి? సార్ ప్రెషర్ సార్, మొహమాటం సార్, చెప్పలేను సార్. ఏం లేదండి, సింపుల్ టెక్నిక్ 2 చెప్తాను. ఇలాగ మీకు ఏమైనా సరే అన్డ్యూ ప్రెషర్ వచ్చింది, ఎక్కడికో రమ్మన్నారు ఫ్రెండు, ఒక బర్త్డే పార్టీకి వెళ్దాం, ఇంకో చోటకి వెళ్దామని చెప్పారు. ఏం చేస్తారు? మొహమాటం, చెప్పలేను. సింపుల్, మీరు మొహమాట పడాల్సిన పని, నేను రాను అని చెప్తే మిమ్మల్ని పక్కన పెడతారు. ఒక సింపుల్ టెక్నిక్ నాకు ఎవరో చెప్పించారు, నాకు ఉపయోగపడింది, నేను మీకు చెప్తున్నా. ఏమంటారంటే, 1 ఆస్క్ 99 క్వశ్చన్స్ అంటారు. ఎవరైనా పిలిచారు బర్త్డే పార్టీకి రావాలని, బర్త్డే పార్టీనా, ఎవరిది? ఫస్ట్ క్వశ్చన్. ఏదో చెప్పారు, ఎన్ని గంటలకి? 2వ క్వశ్చన్. ఎట్లా వెళ్ళాలి? ఇలాగా పిచ్చి పిచ్చిగా మళ్ళీ ఎన్ని గంటలకు తిరిగి వస్తాం, డ్రెస్ ఏది రాసుకోవాలి, చెప్పులు ఏది వేసుకోవాలి, అయిపోయింది. ఏం చేస్తాడు? నీకు దండం, నువ్వు రాకపోయినా పర్లేదు, మేము వెళ్తామని వదిలేసి వెళ్ళిపోతారు. నచ్చిందా టెక్నిక్ ఇది? ఆస్క్ 99 క్వశ్చన్స్, పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడుగుతూ ఉండే మిమ్మల్ని వదిలేస్తారు. 2వ టెక్నిక్ వెరీ సింపుల్. మీరు మనసులో అనుకున్నారా, అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్, నేను రాలేను ఎన్నైనా చెప్పనండి. మళ్ళీ వచ్చేద్దాం రా, మన ఫ్రెండ్స్ వస్తారు, నేనే వదులుతాను, నేను రాలేను. మళ్ళీ నేను వచ్చి 5 మినిట్స్లో వచ్చేద్దాం, నేను రాలేను. మార్చాల్సిన పని లేదు. ఈ డైలాగు కంటిన్యూగా అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా చెప్తూ ఉండండి. ఓకేనా? 3వ టెక్నిక్, నువ్వు అనుకున్నావా, నీ మనసుకు నచ్చిందా, అంటే మీరు ఎవరికైనా మీకు ఇష్టం లేకుండా ఒకరికి ఎస్ చెప్తున్నారు అని అంటే మీ మనసుకు నో చెప్తున్నట్లు అర్థం చేసుకోండి. ఎవరికైనా వేరే వాళ్ళకు ఎస్ చెప్తుంటే మీ మనసుకు నో చెప్తున్నారు. థ్యాంక్ యూ. సో కాబట్టి ఏం చేస్తారంటే, నెక్స్ట్ టైం ఇప్పుడు ఫర్మ్గా చెప్పండి, నేను రాను, నాకు ఇష్టం లేదు, ఒకే మాట సూటిగా చెప్పండి. ఈ 3 టెక్నిక్లో మీకు నచ్చినది ఫాలో అవ్వండి. ఎందుకంటే మీరు అనుకుంటూ ఉంటారు ఇవన్నీ చాలా ఈజీ అని. నెక్స్ట్ ఒకే ఒక్క వీడియో మీకు చూపిస్తాను చూడండి. ఎందుకు మీకు అందరికీ నచ్చిన సినిమా ఒకటి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఒకటి ఉంది, బి ఒకటి ఉంది. మీరు జాగ్రత్తగా చూడండి. ఏ అనే కలర్ లైట్గా ఉందా, బి అనే కలర్ లైట్గా ఉందా? జాగ్రత్తగా చూడండి. లైట్గా ఉన్న కలర్ గురించి అడుగుతున్నాను నేను. ఓకే, బి అనే కలర్ లైట్గా ఉంది, ఏ అనేది డార్క్ ఉంది. కరెక్టేనా? ఒకసారి నెక్స్ట్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏబిని మాత్రమే చూడండి. ఏమైంది? ఎగ్జాక్ట్లీ. ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఏ బి 2 కూడా ఒకే కలర్లో ఉన్నాయి. మరి ఎందుకు మీకు అలా భ్రమింపజేసింది?
బ్యాక్గ్రౌండ్ నేను చెప్తున్నది అదే. మీ బ్యాక్గ్రౌండ్, మీరు ఎవరితో తిరుగుతున్నారు అన్నది, మీరు చెడు వాళ్ళు కాకపోతే కూడా అలాంటి ఇంప్రెషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూడండి, ఎన్నిసార్లు చూసినా కూడా రెండు ఒకే కలరే, కాకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ వల్ల మీకు అలా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఎన్ని డాట్స్ కనిపిస్తున్నాయి మీకు? డాట్స్, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ద డాట్స్. అందరికీ కూడా మధ్యలో ఒకటి బ్లింక్ అవుతోంది, చుట్టూ 3 డాట్స్ వస్తున్నాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలాగే ఉంటుంది మన లైఫ్ కూడా. కాలేజ్లో అడుగు పెట్టినప్పుడు చాలామందికి ఇలాగే ఏం చేయాలి, ఈ ఫ్రెండ్తో కలవాలా, ఆ ఫ్రెండ్తో కలవాలా, కాలేజ్కి వెళ్ళాలా, సినిమాకి వెళ్ళాలా, ప్లే గ్రౌండ్కి వెళ్ళాలా, ఎన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి మనకి, అవునా? కాకపోతే నిన్నటి నుంచి మన వచ్చిన స్పీకర్లు అన్నీ ఒకటే చెప్తున్నారు. ఉదయం జేడీ సార్ కూడా అదే చెప్పారు, ఫోకస్ చేయండి, మీ ఎయిమ్ ఏంటో ఫోకస్ చేయండి, మీ ఎయిమ్ ఏమో ఫోకస్ చేయండి అంటున్నారు. ఏమవుతుందండి ఫోకస్ చేస్తే? సింపుల్, మధ్యలో ఒక డాట్ బ్లింక్ అవుతుందా, దాన్ని మాత్రమే ఫోకస్ చేయండి, వేరే ఏం చూడకండి. మధ్యలో ఉన్న డాట్స్, బ్లింక్ అవుతున్న డాట్ని చూడండి, ఏం జరుగుతుందో చెప్పండి. మిగతా 3 మాయమైపోయా? మీ ముందరే ఉందండి అక్కడ. మీరు ఫోకస్ చేయగానే ఏమైంది? వెన్ యూ ఫోకస్, మీ లక్ష్యం ఏంటో మీకు తెలిస్తే, మీ గోల్ ఏంటో మీకు తెలిస్తే, ఆ చుట్టుపక్కల డిస్ట్రాక్షన్స్ అన్నీ అలా మాయమైపోతాయి. రైట్. అండ్ లాస్ట్, ఇది అందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఈ 2 మీరు డాట్స్ చూస్తున్నారు. ఒకటి చూడ్డానికి పెద్దగా కనిపిస్తుంది, సెంటర్లో ఉన్నది ఇంకోటి చిన్నగా ఉంటుంది. ఏమీ లేదండి, దాని చుట్టుపక్కల చిన్న డాట్స్ పెట్టారంటే మధ్యలో ఉన్నది పెద్దగా కనిపిస్తుంది, దాని చుట్టూ పెద్ద డాట్స్ పెట్టారంటే ఆ మధ్యలో ఉన్నది చిన్నది అవుతుంది. ఓకేనా? అంటే మీ చుట్టుపక్కల వాళ్ళతోటే ఇది ఇంప్రెస్ అవుతుంది. ఇది ఇంకొక ఎగ్జాంపుల్స్. 2 ఒకటే, గ్రీన్ కలర్ లోపల ఏదో డాట్ అయిందో 2 ఒకటే సైజ్. డైలాగులు వచ్చాయా? ఏం లేదు. మొదటి డైలాగ్ ఏంటి? గంగ చంద్రముఖి రూమ్కు వెళ్ళింది, తర్వాత చూసింది. రెండోది ఏంటి? గంగ చంద్రముఖిని చూసింది. మూడో డైలాగ్ అలా నిల్చుంది. అండ్ 4వ డైలాగ్ ఊహించుకుంది. ఫైనల్గా ఏమైంది? అయిపోయింది. ఇది అక్కడ ఏదో మన రజనీకాంత్ చెప్పారని చెప్పి ఆ సినిమాలో చూసాము. దాంట్లో ఎంత మర్మం ఉందో నాకు తెలుసు. మన రజనీకాంత్ గారు చెప్పింది ఏంటో తెలుసా? మీరు మొట్టమొదట జరిగేది అదే. మళ్ళీ నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది పీర్ ప్రెషర్. ఎందుకంటే కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఐఎమ్ టాకింగ్ అబౌట్ పీర్ ప్రెషర్. అసలు మొట్టమొదట అసలు ఎందుకు చూడాలి? ఆ చెడు అనేది ఎందుకు చూడాలి? గంగా చంద్రముఖిని చూసింది, చూడకపోయింటే పోయేది కదా. అసలు ఆ రూమ్లోకి ఎందుకు వెళ్ళింది? వెళ్ళకన్నా ఉంటే పోయేది కదా. రెండో పాయింట్ ఏమొచ్చింది? తనని చూసింది, తర్వాత అలా ఊహించుకుంది ఎలా ఉంటుందని. ఈరోజు మీరు ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్తారు, చెప్పకుండా ఒక పార్టీకి వెళ్తారు, ఏం చేయరండి, మీరు గమ్మున వెళ్తారు. ఫస్ట్ ఎంటర్ అవుతారు, తర్వాత స్లోగా తనని అబ్జర్వ్ చేస్తారు, మూడోది ఏం చేస్తారు, తనలా ఊహించుకుంటారు, ఫైనల్గా మారిపోతారు. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ గుడ్. థ్యాంక్ యూ మై డియర్ లవ్లీ ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెసిప్రొకేషన్. ఓకే, ఎందుకంటే ఇదే మొట్టమొదట ఇక్కడ ఉన్నదంతా కూడా ఒక్క కాలేజ్ స్టూడెంట్ కూడా దీన్ని అర్థం చేసుకుంటే చాలండి. ఈ లైఫ్కు, ఈ సెషన్కి, ఈ 2 days సెషన్కి వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఇంత కష్టపడి మేము చేసినందుకు కూడా ఒక్క మనిషి అర్థం చేసుకుంటే చాలు ఇది. ఓకే, సో మొట్టమొదట అదే డైలాగ్ గుర్తుపెట్టుకోండి. ఇది సినిమా కోసం అనుకోకదని, మీ లైఫ్ కోసం అనుకోండి. హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెసిప్రొకేషన్. మీ డాక్టర్ శ్రీధర్ విఠలం. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ మెగా ఇంపాక్ట్ ప్రోగ్రాంలోకి వచ్చారు, అదేదో మీరు చెప్పారు, చూశారు, తర్వాత ఊహించుకున్నారు, ఆఖరికి మెగా ఇంపాక్ట్ అలాగా అయిపోయారు. అది మెగా ఇంపాక్ట్లో చెప్పండి మాకు. యా, మెగా ఇంపాక్ట్లో మీరు నిన్న ఉదయం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే అదే జరుగుతుంది. ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఏం చేస్తున్నారు? ఉన్న ఇంత చక్కటి స్పీకర్స్ని చూస్తున్నారు, వాళ్ళ మాటలు వింటున్నారు, స్లోగా మీరు దాన్ని ఊహించుకుంటున్నారు, అలాగా మేము చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, ఆఖరిగా అయిపోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ సార్, మాకు చక్కటి ఇచ్చారు. అలాగే శ్రీపాదరామ్ గారు, అలాగే నేషనల్ ప్రెసిడెంట్ సోను గారు, అలాగే డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు, అంటే మనకు ఎమ్మెల్సీ కూడా సారు. కానీ మా అందరికీ కూడా డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం సార్ను సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మాకు చిరు సత్కారం డాక్టర్ శ్రీధర్ విఠలం గారికి చేయాల్సిందిగా సార్. అలాగే ఇంపాక్ట్ టీం కూడా రావచ్చు అండి, ఇది సార్ వాళ్ళు.
ఆ క్లాప్స్ ఏదో నేర్చుకుంటే కదా శ్రీపాదరామ్ సార్ వస్తాడు. Thank you so much. Thank you so much.